ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల 10వ తారీఖు 2025. రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ప్రతి శనివారం నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ గొప్ప వ్యక్తులందరూ తమ జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ నుంచి స్ఫూర్తిని పొందుకుని మనకు కూడా ఎంత అవుతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాదు, ప్రతి శనివారం ఒక ప్రశ్న అడుగుతున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేశారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మరొక మనవి మీతో చేస్తున్నాను. మా వివాహమై ఇప్పటికీ 27 సంవత్సరములైంది. రేపటి దినం అంటే 11th మే మాది 27వ పెళ్లి దినం కనుక మీ ప్రార్థనలలో నన్ను, నా భర్తను, నా పిల్లలిద్దరిని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుని కృప వలన మరి ఒక పెళ్లి దినం మేము జరుపుకోవడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సరే, ఈరోజు మనము రాబర్ట్ కాల్డ్వెల్ గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన ఒక గొప్ప వ్యక్తి. తమిళ భాషలో బైబిల్ను అందరికీ పంచుకున్న వ్యక్తి. తమిళనాడు ప్రభుత్వం రాబర్ట్ కాల్డ్వెల్ గౌరవార్థం ఒక స్మారక చిహ్నాన్ని సృష్టించింది. అతని పేరు మీద తపాలా స్టాంపును విడుదల చేసింది. కాల్డ్వెల్ విగ్రహం 1967లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బహుమతిగా చెన్నైలోని మెరీనా బీచ్కి సమీపంలో ఏర్పాటు చేయబడింది. రాబర్ట్ కాల్డ్వెల్ 7 మే 1814లో జన్మించారు. 28 ఆగస్టు 1891లో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన ఒక బ్రిటిష్ మిషనరీ మరియు భాషావేత్త. లండన్ మిషనరీ సొసైటీకి మిషనరీ. అతను 24 సంవత్సరాల వయసులో బ్రిటిష్ ఇండియాకి చేరుకున్నాడు మరియు బైబిల్ యొక్క వాక్యాన్ని స్థానిక భాషలో వ్యాప్తి చేయడానికి అతను అక్కడి మాతృభాష నేర్చుకున్నాడు. అతను దక్షిణ భారత భాషలలో రచయిత. కాల్డ్వెల్ మిషన్ 50 సంవత్సరాలకు పైగా కొనసాగింది. కాల్డ్వెల్ తమిళ భాషా పండితుడు, క్రైస్తవ మత ప్రచారకుడు మరియు స్థానిక చర్చ్ యొక్క ఛాంపియన్. నేటికి దక్షిణ భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం.